పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. 14 అంశాల ఆధారంగా ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ప్యారిస్లోని వర్సైల్స్ ప్యాలెస్లో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయగా, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా సంతకం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. 3 నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొత్తం 14 అంశాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ ప్రఖ్యాత వర్సైల్స్ ప్యాలెస్ లో ఇచ్చిన విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్ గా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యంతర శాంతి ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సామాజిక మాధ్యమం X ద్వారా ప్రకటించారు. మొదటి అడుగుగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని తెలిపారు. అందుకు ప్రతిగా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేస్తుందని పాక్ ప్రధాని వెల్లడించారు. అటు ఈ ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా అధికారులు విడుదల చేశారు. లెబనాన్ సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాల్లో తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయడం తొలి అంశంగా ఉంది. 60 రోజుల్లోగా శాశ్వత పరిష్కారం కనుగొనాలని అమెరికా, ఇరాన్లు నిర్ణయించాయి. ఆలోపు చర్చలు పూర్తి కాకుండా గడువును పొడిగించుకోవాలని నిశ్చయించాయి. అణు కార్యక్రమం విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అమెరికా, ఇరాన్కు షరతు విధించింది. వీటితో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల ప్రక్రియ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది వరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న జెనీవాలో సంతకాల ప్రక్రియ జరగాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి రాధా రఘురామ పాత్రుని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఇరాన్, అమెరికా యుద్ధం ముగింపుతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఈ రోజు ఎండ్ పడనుంది అని మనకు తెలుస్తుందండి. సో ఒకసారి ఈ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అయినటువంటి పరిస్థితిలో ఆల్రెడీ మనం చూసాం ఆయిల్ ప్రైజెస్ ఈ పీస్ డీల్ సైన్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ తోని ఆయిల్ ప్రైజెస్ డ్రాస్టిక్ గా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. సో ఒక పక్క ఆయిల్ ప్రైజెస్ కనుక డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అంటే ఓవరాల్ వరల్డ్ ఇన్ఫ్లేషన్ అలాగే ప్రతి దేశానికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అన్నది
ఎస్పెషలీ తగ్గుతూ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ తగ్గడం అందరికీ కూడా ఒక రిలీఫ్ మెజర్. దీంతో పాటు గ్యాస్ ప్రైజెస్ కూడా తగ్గనున్నాయి. సో వీటన్నిటితో పాటు ఎస్పెషలీ ఇప్పటి వరకు అందరికీ అంటే ఏషియన్ కంట్రీస్ కి ఎస్పెషల్లీ ఇబ్బంది పెట్టినటువంటి స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ బ్లాకేడ్ అన్నది కూడా ఆల్రెడీ అక్కడ ట్రాఫిక్ రెస్టోర్ అయింది. అయితే పూర్తి స్థాయిలో స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ లో ట్రాఫిక్ రెస్టోర్ అవడానికి మరికొద్ది వారాలు పట్టనుంది. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ అలాగే టోల్ ఫ్రీ నేవిగేషన్ తో మొత్తం ఈ సప్లై చైన్ ఇప్పటి వరకు జరిగినటువంటి డిస్ట్రప్షన్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయి. సో ఆయిల్ ఫ్లో కానీ లేదంటే ఫర్టిలైజర్స్ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా ఫ్లో అవడానికి కూడా ఇది ఈ సైనింగ్ ఆఫ్ దిస్ పీస్ డీల్ చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నదండి. రైట్ మేడం, శాంతి ఒప్పందంలో కీలక అంశాలేంటి? ఒకవేళ ఇవి అమలయ్యే సాధ్యం ఉందంటారా? ఈ పీస్ డీల్ లో కొన్ని చాలా స్టిక్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఎస్పెషలీ మొదటి చెప్పుకోవాల్సిందైతే ఈ ఇరాన్ కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో కంప్లీట్ గా ట్రంప్ వైపు నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే సో ఇరాన్ ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉండకూడదు. ఎయిదర్ పర్చేస్ కానీ లేదంటే న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అప్ కానీ సో ఇది ఉండకూడదు అని ఇటు ట్రంప్ వైపు నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నది కూడా చాలా స్టిక్కింగ్ అవనుంది. సో ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి 440 kgs యురేనియం అలాగే శుద్ధి చేయబడినటువంటి ఈ యురేనియం కానీ అలాగే యురేనియం డస్ట్ కానీ సో ఇది ఏం చేస్తారు అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న కానుంది. సో ఇరాన్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ మెటీరియల్ ఆర్ డస్ట్ అది తమకే అప్పగించాలి, తమ ఇంటర్నల్ గా కావాల్సినటువంటి ఎనర్జీ ప్రొడక్షన్ కి ఉపయోగించుకుంటాము అని ఇరాక్ చెప్తున్నటువంటి అంశం. సో ఇది ఇరాన్ దగ్గరే ఉంటుందా లేదంటే ఇది మరొక ఇద్దరు అంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇరాన్ ఇద్దరికి సంబంధంగా ఉన్నటువంటి మరొక దేశానికి అప్పగిస్తారా లేదా యుఎస్ తీసుకుంటుందా అన్నది ఒక ప్రశ్న. సో ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ తో పాటు ఇరాన్ అడుగుతున్నటువంటి $330 బిలియన్ అంటే ఇప్పటి వరకు ఈ కాన్ఫ్లిక్ట్ జరిగి 109 ఈ కాన్ఫ్లిక్ట్ లో డివాస్ట్ అయినటువంటి ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకానమీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీబిల్డింగ్ కి $330 బిలియన్ కావాల్సి ఉందని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. సో దీనికి ఏ విధంగా డీల్ చేస్తారు అన్నది ఒక ప్రశ్న. మరొక ప్రశ్న, ఇరాన్ అడుగుతున్నటువంటి $24 బిలియన్ ఎసెట్స్ ఇరాన్ వి ఫ్రోజన్ అయి ఉన్నాయి. ఇటు యుఎస్ దగ్గర కానీ లేదంటే మిగిలిన యూరోపియన్ యూనియన్ ఎకానమీస్ దగ్గర కూడా ఈ ఫ్రోజన్ ఎసెట్స్ ఇరాన్ ఉన్నాయి. సో ఇది ఒక $24 బిలియన్. సో ఇవన్నీ కూడా డీఫ్రీజ్ చేయాలి అని ఇరాన్ వైపు నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో ఇలాంటి స్టికింగ్ పాయింట్స్ అన్ని కూడా రాబోయే 60 days లో చాలా క్రూషియల్ నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. అలాగే మరొక పక్క ఇజ్రాయెల్ లెబనాన్ ని ఈ డీల్ లో చేర్చకూడదు అన్నది కూడా ఇటు ఇజ్రాయెల్ వైపు నుంచి వస్తున్నటువంటి ఒక అంశం. సో ఇలాంటి స్టికింగ్ పాయింట్స్ రాబోయే 60 days క్రూషియల్ కానుంది. సో ఇది కరెక్ట్ గా నెగోసియేషన్స్ జరిగి వరల్డ్ పీస్ రెస్టోర్ అవ్వాలని కోరుకుందాం. ఓకే మేడం, ఇరు దేశాల ఒప్పందం వల్ల ప్రపంచానికి చమురు సరఫరా పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పకుండా అండి. బికాజ్ ఈ ఎస్పెషలీ ఆయిల్ ప్రైస్ పర్ బ్యారెల్ ఇంటర్నేషనల్ గా డిటర్మిన్ అవుతున్నప్పుడు ఈవెన్ కేవలం ఒక 1 million barrels ఆయిల్ కూడా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ డిమాండ్ అండ్ సప్లై చాలా క్లోజ్ గా అసోసియేట్ అయ్యి చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నటువంటి సందర్భంలో సో ఒక 1 million barrel కూడా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆయిల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ గా హైక్ అవుతున్నటువంటి సందర్భం. సో ఆల్రెడీ ఈ పీస్ డీల్ సైన్ అవుతుంది అన్న అంశం తెలియగానే ఆయిల్ ప్రైజెస్ దాదాపు 100కి చేరుకున్నటువంటి ఆయిల్ ప్రైజెస్ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు నియర్లీ $85 బిలియన్ కి చేరుకున్నటువంటి సందర్భం. సో ఈ ఆయిల్ ప్రైజెస్ అన్నవి గణనీయంగా తగ్గనున్నాయి. సో కొన్ని వారాల్లో మరికొంత అంటే ఆల్రెడీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ లో మైన్స్ ఆల్రెడీ పరిచి ఉన్నాయి. సో ఈ మైన్స్ అన్నిటి కూడా డీమైనింగ్ జరిగినటువంటి సందర్భంలో దీనికి కొన్ని వారాల సమయం పట్టవచ్చు. బికాస్ ఈ మైన్స్ అన్ని డీమైన్ అయినటువంటి సందర్భంలో ఈ ఆయిల్ ప్రైజెస్ మరింత గణనీయంగా తగ్గనున్నాయని ఇక్కడ మనం ఒక ఆశగా ఎదురు చూడొచ్చండి. రైట్ మేడం, ఈ 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలు తెరపడడంతో పశ్చిమాసియాలో శాశ్వతంగా శాంతి నెలకొనే అవకాశం ఉందంటారా?
ఇది వెస్ట్ ఏషియాలో ఈ కాన్ఫ్లిక్ట్, వెస్ట్ ఏషియాలో ఈ డిస్టర్బెన్సెస్ సిచ్యువేషన్ అన్నది చాలా కొద్ది డికేట్స్ గా చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ పీస్ డీల్ కేవలం ఒక పీస్ డీల్ గా మిగిలనుందా, లేదంటే ఒక పాస్ డీల్ కానుందా అన్నది మాత్రం రాబోయే కాలంలో మనం ఎదురు చూడాల్సినటువంటి అంశం. బికాస్ ఇప్పటికీ కూడా రెండు దేశాల మధ్య ఒక కామన్ కంక్లూజన్ కి రానటువంటి చాలా అంశాలు ఉన్నాయి. ఎస్పెషలీ ఇరాన్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇలాంటి స్టిక్కింగ్ ఇష్యూస్ అన్నిటినీ కూడా చాలా పీస్ఫుల్ గా, అలాగే చాలా బ్యాలెన్స్డ్ గా ఒక నెగోషియేట్ చేయాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఈ పీస్ శాశ్వతం కావాలని కోరుకుందాం. కానీ ఇంకా కొన్ని కాన్ఫ్లిక్ట్స్, ఎస్పెషల్లీ ఈ లెబనాన్ ఇష్యూ అయితేనేమి, కానీ ఇజ్రాయిల్ ఇప్పుడు చేస్తున్నటువంటి పీస్ డీల్ కూడా ఇజ్రాయిల్ తాము లెబనాన్ విషయంలో సుముఖంగా లేము, పొలిటికల్ రీజన్స్ వల్ల తాము తమ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఈ పీస్ డీల్ అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్ వరల్డ్ కి రిలీఫ్ ఇస్తుంది. కానీ ఉన్నటువంటి ఇలాంటి క్రూషియల్ పాయింట్స్ మీద మరింత నెగోసియేషన్స్, మరిన్ని డైలాగ్స్ జరగాల్సినటువంటి అవసరం, అండ్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో వరల్డ్ లీడర్స్ అందరూ కూడా డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బికాస్ ఇది కేవలం వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ గా మిగలటం లేదు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. అలాగే చాలా మంది ఈ యుద్ధంతో, కాన్ఫ్లిక్ట్ తో సంబంధం లేనటువంటి చాలా మంది సెయిలర్స్ కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భం కూడా మనకి కనిపిస్తుంది. రైట్, ధన్యవాదాలు మేడం.